సో, ఆ టైంలో చాలా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేదు అంటే రీజన్ ఏంటి? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికొచ్చిన తర్వాత ఒక పీఆర్ టీమ్ నాకు వర్క్ చేశారు. ఒక మేనేజర్స్ పీఆర్ టీమ్. హ్మ్. వాళ్ళు బయటికొచ్చిన తర్వాత నాకున్న ఫ్యాన్ బేస్ చూసి వాళ్ళు 75,00,000 డిమాండ్ చేశారు ప్రతి సినిమాకి. సో, కౌశల్ గారు కావాలంటే 75,000 75,00,000 ఇవ్వాలి ఇలా. హ్మ్. సో, చాలామంది అంత రెమ్యునరేషన్‌ని ఇచ్చి ఎందుకంటే నా మార్కెట్ అనేది ప్రజలకు తెలీదు యాక్చువల్‌గా. సో, తెలియకుండా నాకు 75,00,000 ఇచ్చి సినిమాలు చేయడం అనేది అంటే నేనెప్పుడు చెప్పలేదు నాకు 75,00,000 చార్జ్ చేయండని. ఐఎమ్ ఓకే టు డూ ఎనీ ఫ్రీ ఫిల్మ్ ఆల్సో ఇఫ్ ఐ గెట్ ఎ గుడ్ ఫిల్మ్. నేను ఫ్రీగా చేయడానికి కూడా రెడీ ఉన్నాను. హ్మ్. బట్ ఎప్పుడైతే పీఆర్ ఏజెన్సీకి నేను సైన్ చేశానో దే యూస్ టు డిమాండ్ లైక్ దట్. అది స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు కౌశల్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఆల్రెడీ 75,00,000 అడుగుతున్నారంట అంటే డ్రాప్ అయిపోవడం అలాగా బ్యాడ్ అవడం జరిగింది. హ్మ్. బట్ నాకు నిజంగా అప్పటికి చెప్పాను. పర్సనల్‌గా నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు చెప్పుకోలేదు. బట్ పర్సనల్లీ ఐ ఫెల్ట్ దాట్ నాకు ఒక మంచి ఫిల్మ్ ఏదొచ్చినా కూడా నేను ఫ్రీగా చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ నేను ఓన్లీ ఒక్క హీరో మీద ఫోకస్ చేయట్లేదు. ఐ వాంట్ టు బి ఎ గుడ్ ఆర్టిస్ట్. ఎందుకంటే నా 3 జనరేషన్స్ కూడా ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మా తాతగారు ఎస్వి రంగారావు గారితో, జగ్గయ్య గారితో, అల్లు రామలింగయ్య గారితో ఎన్నో నాటకాలు చేశారు. మెడ్రాస్‌లో ఉండి వాళ్ళతో పాటు ఉండి సక్సెస్ అవ్వక మళ్ళీ కొత్తపల్లికి వచ్చి సైకిల్ షాప్ పెట్టుకున్నారు. హీ ఈజ్ నాట్ సక్సెస్. హ్మ్. మై ఫాదర్ ఈజ్ ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్. ఈజ్ మొత్తానికి ఒక 7-8 ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి. మోర్ దెన్ 800 థియేటర్ షోస్ చేశారు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈజ్ నాట్ సక్సెస్. మేబీ నేను సక్సెస్ అవ్వాలన్న థాట్‌తో ఈ సక్సెస్ వెనకాల పరిగెడుతూ నా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదన్న థాట్‌తో నేను వేరే ప్రొఫెషన్స్ మీద కాన్సంట్రేట్ చేసి దీని మీద 100% ఎఫర్ట్స్ పెట్టుండకపోవచ్చు కానీ బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ఫైనాన్షియల్లీ అండ్ సక్సెస్ఫుల్లీ క్రియేటివ్లీ ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. హ్మ్. సో, ఇప్పటికి తనిష్‌తో టచ్‌లో ఉన్నారా? టచ్‌లో లేరా? నో ఆ రైవల్రీ ఇంకా కంటిన్యూ అవుతుందా మీ ఇద్దరికి? రైవల్రీ లేదు మధ్యలో తనీష్కి లల్లీ అంటే చాలా ఇష్టం. సో ఒకసారి లల్లీ బర్త్డే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయడం జరిగింది. అండ్ మధ్యలో కూడా మా ఎలక్షన్స్ అప్పుడు కూడా 2-3 సార్లు కలిసాం. అంటే హలో హాయ్ బాయ్ దట్స్ ఆల్. ఏదన్నా ఉంటే కలుస్తాం మాడతాం. బట్ అంటే కౌశల్ ఇస్ ద పర్సన్ హూ విల్ నాట్ కీప్ రైవల్రీస్ విత్ ఎనీ వన్ ఫర్ లాంగ్ టైమ్. అది బిగ్ బాస్ వర్కే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ మై ఫ్రెండ్స్.